తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తిగా ఉన్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. మొదటి విడతగా 9,400 మంది భక్తులు పుష్కరిణిలో స్నానాలు చేస్తారన్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా భక్తులు శ్రీవారి సేవలో పాల్గొన్నారన్నారు. 28 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు శ్రీవారి వాహన సేవలో ప్రదర్శనలు ఇచ్చారని వివరించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో 1000 మంది పోలీసులు, 1300 విజిలెన్స్ సిబ్బంది, వేలాది మంది శ్రీవారి సేవకులు, 140 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది భక్తులకు సేవలు అందించారని చెప్పారు. బ్రహ్మోత్సవాలకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వేలాది మంది భక్తులు అర్లీ మార్నింగ్ నుంచి మరడా స్పీచ్ గ్యాలరీలో వేచి ఉండి ఇవాళ ఈ పవిత్ర కార్యక్రమంలో ఏదైతే అర్చక స్వాములు అందరూ కూడా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. అందరూ కూడా పుష్కరిణిలో స్నానం చేయడం జరిగింది. చేసినటువంటి ప్రణాళిక ప్రకారం ఒకే ఒక డిప్లో దాదాపు 9,400 మంది వరకు ఒకే సమయంలో పుష్కరిణిలో స్నానం చేసే అవకాశం ఉన్నప్పుడు ఎస్టిమేట్ ప్రకారం దాదాపు 30,000 మంది భక్తులు మాడా స్ట్రీట్స్లో వేసి ఉంటారని అంచనా వేశాం. దాదాపు 3 సార్లు 3 ట్రిప్లు మనం తీసుకోగలిగితే అందరూ భక్తులు కూడా సంతోషంగా ఈ పుష్కరిణిలో స్నానం చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ రౌండ్లో దాదాపు 9,400 మంది, మరి ఇప్పుడు రెండో విడత స్నానం జరుగుతూ ఉంది. ఇంకొక 10-15 నిమిషాల్లో మూడో విడతలో కూడా మళ్ళీ 900